అధిక మాసం అంటే ఏమిటి? 3 సంవత్సరాలకు ఒక్కసారి అధిక మాసం అనేటటువంటి దాన్ని చేర్చి మళ్ళీ సౌరమానంతో మనం సమానంగా వస్తాం. ఈ పురుషోత్తమ మాసము అనే పేరెందుకు దీనికి పెట్టడం జరిగింది అంటే, ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అధిక మాసం అంటే ఏమిటి? ఎందుకు వస్తాయి? ఇటువంటి సందేహాలు రావడం సహజం. అధికము అంటే ఎక్కువ అని అర్థం. మనం చాంద్రమానాన్ని అనుసరించేటప్పుడు చైత్రం నుంచి ఫాల్గుణం దాకా 12 నెలల పేర్లు ఉన్నాయి. ఈ 12 నెలలు కాక ఒకటి 13వది వచ్చినప్పుడు దానికి వేరే పేరు పెట్టరు. ఈ 12 నెలల్లోనే అది ఎందులో అధిక మాసం వచ్చిందో దానిని బట్టి ఈ సంవత్సరం జ్యేష్ఠంలో వస్తే అధిక జ్యేష్ఠము అంటారు. అలాగే ఒకవేళ భాద్రపద మాసంలో వస్తే అధిక భాద్రపదము అంటారు. అట్లా 12 నెలలు కాక, ఈ పేర్లు ఉన్న 12 నెలలు కాక మరొకటి అధికంగా వచ్చినప్పుడు అధిక మాసము అని దాన్ని అంటూ ఉంటాం. ఎందుకు వస్తుంది? ఇది కొంచెం తార్కికంగా ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది. ఏమంటే, మనం రోజులు లెక్క పెట్టేటప్పుడు సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా దరిదాపుల్లో 24 గంటలు ఉండేటటువంటి కాలాన్ని ఒక రోజుగా చెప్తున్నాం. ఎందుకంటే కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్లు తేడా ఉంటుంది, అందుకని దరిదాపుల్లో అని చెప్పడం. అయితే ఇలా ఉండేటటువంటి ఈ రోజులు 24 గంటలకి విస్తరించి ఉండేటటువంటి ఒక రోజు ఏదైతే ఉందో ఒక రాత్రి ఒక పగలు, ఇటువంటివి 365 1/3 రోజులు ఒక సంవత్సరం అవుతోంది. దీన్ని సౌరమానం అంటున్నాం. అయితే భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ దేశంలో మనం చాంద్రమానాన్ని పాటిస్తాం. సంకల్పం చెప్పుకునేటప్పుడు చాంద్రమానేనా అని చెప్పి సంవత్సరం పేరు చెప్పుకుని, ఏదో ఇప్పుడు చెప్పాలంటే విళంబినామ సంవత్సరే, ఉత్తరాయణే, జ్యేష్ఠమాసే, ఇప్పుడు ఏం చెప్తాం, అధిక జ్యేష్ఠమాసే, శుక్లపక్షే అని చెప్పి ఆ రోజు తిథి, అయితే కృష్ణపక్షం అంతే కృష్ణపక్ష తిథి చెప్పుకుంటున్నాం. ఈ చెప్పేటటువంటి దాంట్లో ఈ చాంద్రమానాన్ని అనుసరిస్తున్నాం. ఇదెందుకు అనుసరిస్తున్నామంటే, మనకి మామూలుగా గనక చూసినట్టయితే పగలు రాత్రి అన్నది గుర్తించటానికి సూర్యుడు సహకరిస్తూ ఉంటే, ఇది ఎప్పుడు అనేది గుర్తించటానికి చంద్రుడు సహకరిస్తాడు. చీకటి పడిన తర్వాత ఆకాశంలో గనక చూసినట్టయితే ఆ రోజు ఏం తిథో ఏం మాసమో స్పష్టంగా చెప్పచ్చు. పగటిపూట చూసి ఇది ఏ నెల అంటే ఏం చెప్తామంటే, బాగా ఎండగా ఉన్న సమయంలో నిలబెట్టి ఇది జనవరి నెల, మార్చి నెల, జూలై నెల అని అడిగితే చెప్పలేం. కానీ చాంద్రమానాన్ని అనుసరించే చంద్రుడిని కనుక చూసినట్టయితే రాత్రిపూట ఆ చంద్రుడు ఉన్నటువంటి చంద్రుడి ఎక్కువ కళలు ఉంటాయి కదా, ఆ కళలు ఏ నక్షత్రానికి సమీపంగా ఉన్నాడో దానిని అనుసరించి ఇది ఫలానా మాసము అని స్పష్టంగా చెప్పడానికి ఉంది. భారతీయులు దీన్ని ఎందుకు అనుసరిస్తారు అంటే, సృష్టిలో పునరుత్పత్తి వ్యవస్థ ఏదైతే ఉందో అది మొత్తం కూడా చాంద్రమానాన్ని అనుసరించి ఉంటుంది. 28 రోజులు లెక్క కనుక ఇది ప్రకృతితో దగ్గరగా ఉండడం, కాలాన్ని గుర్తించటానికి వీలుగా ఉండడం, ఇది చాంద్రమానం ఉపయోగించినందువల్ల వచ్చేటటువంటి ప్రయోజనం. భారతీయులకు ఉన్నటువంటి గొప్ప విశాల దృక్పథం ఎటువంటిది అంటే, అసలు విశాలం అంటే మామూలు విశాలం అని కాదు, సర్వాన్ని తనలో ఇముడ్చుకునేటటువంటి గుణం ఎటువంటిదంటే, అటు చాంద్రమానాన్ని మనం వదిలిపెట్టాం, ఇటు సౌరమానాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే రెండూ శాస్త్రీయమే. ఇది ఎవరూ సృష్టించిందేం కాదు. నేను తయారు చేసిందో, ఇంకోళ్ళు తయారు చేసిందో, మరోళ్ళు తయారు చేసిందో, ఓ వరాహమిరుడో, ఓ భాస్కరాచార్యుడో కూర్చుని తయారు చేసినవి కాదు, ప్రకృతిలో సహజంగా ఉన్నవి. వాటిని గుర్తించి ఆ గుర్తించినటువంటి దాన్ని మనం శాస్త్రీయంగా అధ్యయనం చేయడం అన్నది జరిగింది. అలా చేసినప్పుడు ఒక సంవత్సరంలో ఋతువులు మనం మామూలుగా చైత్ర వైశాఖ మాసములు, వసంత ఋతువు అంటూ చెప్పుకుంటూ వెళ్ళినా ఎక్కువగా సౌరమానాన్ని అనుసరించి నడుస్తూ ఉంటాయి. కనుక చాంద్రమానానికి సౌరమానానికి మధ్య ఒక సమన్వయం తీసుకురావాల్సి వచ్చింది. ఈ సమన్వయం ఏం జరుగుతోందంటే, సంవత్సరానికి కొద్ది రోజులు తేడా చొప్పున 3 ఏళ్లకి 28 రోజులు తేడా వస్తుంది. అందువల్ల 3 సంవత్సరాలకు ఒక్కసారి అధిక మాసం అనేటటువంటి దాన్ని చేర్చి
మళ్ళీ సౌరమానంతో మనం సమానంగా వస్తాం. సౌరమానాన్ని అనుసరించి కూడా కొన్ని పండగలు చేసుకుంటున్నాం. ఎందుకు? సంక్రాంతి దానికి సంబంధించింది, దక్షిణాయన పుణ్యకాలం దానికి సంబంధించింది. ఒకప్పుడు రథసప్తమి కూడా దరిదాపుల్లో అలాగే ఉండేది, ఇప్పుడు కొంచెం స్వల్పంగా తేడా వచ్చింది. ఇలా వీటన్నిటిని అనుసరించి చేసుకుంటూ ఉన్నాం గనక ఈ సమన్వయానికి అధిక మాసం వచ్చింది. మరి అధిక మాసం ఎప్పుడు ఒకసారి ఎందుకు రాదు అంటే, అధిక మాసం అనగానే మనకు గుర్తుపట్టేటటువంటి బండ గుర్తు అని చెప్తూ ఉంటారే, అటువంటి బండ గుర్తు ఏముంటుంది అంటే, ఈ నెలలో అంటే అమావాస్య నుంచి మళ్ళీ అమావాస్య దాకా ఉండేటటువంటి 28 లేక 29, 28:30 మధ్యలో తేడాలు ఉంటాయి రోజులు. ఆ రోజుల్లో సూర్య సంక్రమణం జరగదు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రమణం, తులారాశిలో ప్రవేశిస్తే సంక్రమణం ఇలా జరుగుతూ ఉంటాయి కదా. ఈ మొత్తం ఏ నెలలో అయితే అంటే ఒక అమావాస్య నుండి మరొక అమావాస్య దాకా ఉండేటటువంటి కాలంలో సూర్యుడు సంక్రమణం చెయ్యడో ఒక రాశిలోకి, అటువంటి నెలనే ఆ సంవత్సరంలో వచ్చినటువంటి అధిక మాసంగా చెప్పుకుంటాం. ఇది బండ గుర్తు. దీనికి ఒక చక్కని పేరు పెట్టారండి. ఒక సంవత్సరం ఏమో జ్యేష్ఠమాసంలో రావచ్చు, ఒక సంవత్సరం భాద్రపదంలో రావచ్చు, ఇలా రకరకాల నెలల్లో వస్తోంది కదా. అసలు వీటన్నిటికీ కలిపి ఒక సామాన్యంగా ఉన్న పేరు ఏమిటంటే పురుషోత్తమ మాసము. ఈ పురుషోత్తమ మాసము అనే పేరు ఎందుకు దీనికి పెట్టడం జరిగింది అంటే, మనం అనుకునే చైత్రం నుంచి పాల్గొనం దాకా ఉండే 12 నెలల్లోనూ సూర్యుడు ఒక్కొక్క పేరుతో మనకి కనపడుతూ ఉంటాడు. ఒక్కొక్క నెలలో సూర్యుడికి ఒక్కొక్క పేరు, ద్వాదశాదిత్యులు అన్న పదం మనం వింటూ ఉంటాం. ఇలా ఉండేటటువంటివన్నీ కూడా ఎందుకు అంటే, సూర్యమండలంలో విష్ణుమూర్తి ఏ పేరుతో ఉంటే ఆ పేరుతో ఆ సూర్యుడిని మనం పిలుస్తాం. సూర్యనారాయణుడనే కదా అంటూ ఉన్నాం. ఈ 12 కాక అసలు యథాతథంగా తన అసలు రూపంలో ఉంటాడు. అందుకని పురుషోత్తమ మాసం అనేటటువంటి పేరు ఈ నెలకి వచ్చింది. ఇది పరమ పవిత్రమైనటువంటి మాసంగా మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. స్వస్తి.